పుట్టింటికి పోయిన రేఖను తీసుకురావటానికి వెళ్లిన మాధవ ఎదురైన సంఘటనలు. రండి రండి అల్లుడు గారు, బాగున్నారా? అంతా కులాసాయనా? ఆ బాగున్నా, అంతా కులాసే. ఎందుకు వచ్చారు? నేను రాను. ఈ అమ్మతో నా వల్ల కాదు. పోండి, నేను రాను. అది కాదే రేఖ, నీకు తెలుసు కదా మా అమ్మ గురించి. బయటికి అలా మాట్లాడుతుందే కాని చాలా మంచిది. ఆ మీ అమ్మ మంచిది అయితే మంచం వేసి పెట్టండి, అంతేగాని 6 100 నేను రాను అంటే రాను. సర్లే లేవే, ఇలా అల్లుడు గారు వచ్చారో లేదో నువ్వు నోరిచ్చుకుని విరుచుకు పడుతున్నావు. రా అల్లుడు గారు, రండి లోపలికి రండి, కాఫీ తాగుతురు గాని. ఆ అలాగే అత్తయ్య. చూడు బాబు, రేఖకి కొంచెం కోపం ఎక్కువ. నువ్వు కంగారు పడుకో, నేను నచ్చ చెప్పి పంపిస్తాను, సరేనా? అలాగే అత్తయ్య, మరి నేను బయలుదేరుతాను. రేఖ రేఖ, వస్తాను. ఆ వెళ్ళు వెళ్ళు, రాకు. ఏంటో ఈ మాధవరావు తస్సదియ్యా, నీ నోట్లో నా చుట్ట పెట్ట. నీ పిల్ల ఎంత పని చేసిందిరా? లేదు బాబాయ్, వచ్చేస్తాను అన్నది రేఖ. వచ్చేస్తుంది, 4 రోజులు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది, వస్తుంది. అదిగో అదిగో మాధవరావు వస్తున్నాడు, చూడు చూడు, వాడి మొహం పెళ్ళం పోయిందని బాధలో ఉన్నాడు. ఒరే మాధవా, బాగున్నావా? ఆ ఏం బాగుంటావులే, నీ పిల్లం వెళ్ళిపోయింది కదా. ఏమిటో మగవారి బాధ, పెళ్ళం ఇంట్లో ఉంటే ఎప్పుడు పోతుందా అని చూస్తుంది. తీరా పోతే ఇరుగు పొరుగు ఆడిన మాటలకు మెంటలెక్కిపోతుంది. అమ్మో రామయ్య, అమ్మా అమ్మా, చూడే చూడు, నీ వల్లే వీధిలో అందరూ సూటిపోటు మాట్లాడుతున్నారు. ఏంద్రా వెదవకన్నా, నీ పెళ్ళాన్ని నేను పొమ్మన్నానా? ఇది మరీ బాగుంది. నువ్వు అది గొడవ పడుకొని నా మీదకు తోసేస్తున్నారు. పిల్లి ఎలక గొడవ పడి ఎలకు దొబ్బెట్టారంట, అట్లా ఉంది నా పరిస్థితి. ఏం చేస్తాం? రేమా, నీ పిల్లం చెరుగొట్టు మీద పెట్టి బేడ సర్దుకొని దిగిందిరా, దిగింది. అవునా? రానంటూనే చిన్నదో చిన్నదో, పదరో ఇంటికొచ్చే చిన్నదో చిన్నది. రేఖ, అససి రేఖ, నా రేఖ ఎక్కడా ఎక్కడా ఎక్కడా? నీకు చెవులతో పాటు కళ్ళు కూడా దుబ్బాయా ఏమిటి నీకు? అది కాదే రేఖ, నససి రేఖ, నువ్వు వచ్చావన్న ఆనందంలో నా కళ్ళు కనిపించడం లేదే రేఖ. చాలే మీ అలా కొలలా. పట్టుకోండి ఈ బ్యాగు. సరే సరే, నా ససి బంగారం. అమ్మా అమ్మా, చూడు, నా పెళ్ళం సుసరిగా వచ్చేసింది, వచ్చేసిందమ్మా, వచ్చేసింది. చాలేరా మాధవ, ఏదో ఎమ్మెల్యే ఎంపీ వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నావే. కలిగి వెళ్ళిన ప్రతి పెళ్ళం తిరిగి వస్తే ఆ మొగుడికి ఎమ్మెల్యే ఎంపీ కన్నా వచ్చిన దానికన్నా ఎక్కువ ఆనందం వస్తుంది. చాలే బాడుకో, వెళ్ళు వెళ్ళు, పొలంలో ధాన్యం నూస్తున్నారు, వెళ్ళు చూడు ఆ పని ఏదో. సరే సరే, ఏమిటో ఈ అమలు, అందరూ ఇలాగే ఉంటారేమో. నేను కాస్త ప్రేమ పెళ్ళం మీద చూపించేసరికి ఏదో పనులు అవసరం ఉన్నా లేకపోయినా పురవించేస్తారు. సరే సర్లే, వెళ్దాం. ధాన్యం ఊరుస్తున్నారట, అక్కడ కూలీలు పని చేస్తున్నారో లేదో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలిపే సొలిపే ఉండదే, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురే ఉండదే, మనకు ఎదురే ఉండదే. ఏమిటో మాధవరావు, పోయిన పిల్లం వచ్చిందంట కదా? పోవడం ఏమిటి? పుట్టింటికి వెళ్ళింది. పోయిందంటే లేచిపోయింది వెళ్ళిపోయిందని మాట్లాడతారు ఏమిటి? సరేరా బాబు, నేను కూడా అదే చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. అందరూ ఇలాగే మాట్లాడతారు. ఆ పిల్లం అలాగే పుట్టింటికి వెళ్తే చాలు వెళ్ళిపోయింది లేచిపోయింది అంటారు. ఏంటో ఈ సమాజం. సరే సర్లే, ఇవాళ పని అయిపోయిన తర్వాత రేఖకి, నా ససిరేఖకి మంచి మాడుగుల హల్వా, పువ్వులు పట్టికెళ్దాం. ఆహా ఓహో ఒరే సూరి, ఈ ఆలక పని చాలు కాని వెళ్ళు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోరా బాబు, తీసుకో. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఈ ఆల మా ఆవిడి ఇంటికి వచ్చింది, ఇంటికి. అలాగే అండి అయ్యగారండి. మల్లెపూలు మల్లెపూలు మల్లెపూలే మల్లెపూలే. ఇదిగో పూలమ్మా, 2 మూరల పువ్వులు ఇవ్వి. అలాగే బాబు, ఇదిగో తీసుకో. మల్లె పూలు మడుగల్లవ్వా, పట్టుకని వచ్చాను శశిరేఖ, మంచి గుబుల మీదున్నాను శశిరేఖ. ఒసే కొడలా కొడలా, రావే రా, ఎంతసేపు ఆ గదిలో పడి ఉంటావు? రా వచ్చి గిన్నెలన్నీ తోము.
నేను వచ్చింది గిన్నెలు ముంతలు తోమడానికి కాదత్త. నిన్ను నీ కొడుకుని బాగా తోమి తుడిచి ఆరబెట్టి అటక మీద పడేద్దామని, తర్వాత నీ బొడ్లో ఉన్న తాళాల గుర్తు తీసుకుందామని. ఒసే ముదరష్టదానా, ఎప్పటికీ నా తాళాల గుర్తు నీకు దక్కవే, నేను చచ్చినా నీకు దక్కవే. ఆ నువ్వు చేస్తే నువ్వు ఇచ్చేదేమిటే, నేనే తీసుకుంటాను. పనికి మాలిన దానా, నువ్వేనే తాటి టెంక మొహం దాని. నీ పుట్టింటి నుంచి ఏం తెచ్చావే? నువ్వేం తెచ్చావే? నాకేమే 4 ఎకరాల భూమి తెచ్చాను. అందుకేనా మామయ్య గుండు నున్నగా ఉంది. నా గురించి నీకేందుకే? ఆ ఏంటి ఈ అత్త కోడళ్ళు నేను వచ్చేసరికి యుద్ధమే చేస్తున్నారే. ఊరు నాయను మధ్యలో దూరితే నన్ను కొట్టేస్తారేమో. ఆ వచ్చారు, రండి రండి. చూడండి మీ అమ్మ ఎన్ని మాటలు అంటుందో, ఎన్ని తిట్లు తిడుతుందో చూస్తున్నారా? రారా రారా మాధవ, చూడు మీ ఆవిడ ఈ రోజు వచ్చిందో లేదో నన్నంటా తోమి అటక మీద అడేసి తాళాల గుర్తు తీసుకుంటదట. చూడరా మీ ఆవిడ ఎలా మాట్లాడుతుందో. చూస్తున్నానమ్మా చూస్తున్నాను. చూడండి మీ అమ్మ నేను ముద్రస్తుదానంట. చూడరా మాధవ, పెద్దదాననే గౌరవం కూడా లేకుండా ఎన్ని మాట్లాడుతుందో మీ ఆవిడ. ఓ దేవుడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలా, ఏం చెప్పాలా? వీళ్ళిద్దరి మధ్యలో నేను దూరేననుకో, మధ్యలో దొరువులకి ఈ చంప ఆ చంప చటామట కొట్టి పంపిస్తారు తప్ప గాని నన్ను మాత్రం బతకనివ్వరు. ఇప్పుడు నేనేం చెయ్యాలంటే, జల్దీ జారుకోవాలి, ఈ బారుకో టూరుకో పారిపోవాలి. ఆడోళ్ళంటే పూలు పళ్ళు అని వర్ణించారే కవులు, కానీ వీళ్ళను చూస్తే మాత్రం పెట్రోల్ ట్యాంకు వాటర్ ట్యాంకు ముంచేస్తారో తేల్చేస్తారో బ్రహ్మ. చల్ దీనమ్మ, పూలు పడే స్వీట్ తినే ఇంకేం చేస్తాం. వీళ్ళ మధ్య నేను ఏ కాశీకో రామేశ్వరానికో పోతాను. వీళ్ళ మధ్యలో నేను అస్సలు ఉండలేను బాబోయ్, ఉండలేను. పోతానంటే పోతాను రామేశ్వరానికి.